Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఎస్, మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఐపీఎల్లో జరగబోతుంది. రాజస్థాన్ వర్సెస్ లక్నో. సో లక్నో టేబుల్లో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే అట్టడుగున ఉన్నటువంటి లక్నో, అలాగే ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి రాజస్థాన్కి మధ్య మ్యాచ్ జరుగుతుంది. రాజస్థాన్ ఈ మధ్య వరుసగా 2 మ్యాచ్లని ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే తిరిగి మళ్ళీ రాజస్థాన్ కోలుకుంటుందా? సో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తిరిగి మళ్ళీ ఫామ్లోకి రాబోతున్నారా? ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఏమో ప్రతి సీజన్లో చూస్తున్నాం అద్భుతంగా ఆడుతారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి వరుసగా మ్యాచ్లను కోల్పోతుంటారు. వైభవ్ సూర్యవంశీ ఆడితేనే ఆ టీము గెలిచేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అతను ఆడకపోతే టీము ఫామ్ కోల్పోతుంది, ఓడిపోతుంది. మళ్ళీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే మీకు ఒక ప్లేయర్ లేకపోతే 2-3 ప్లేయర్స్ మీద మాత్రమే డిపెండ్ అయితే దట్ ఈస్ ఎ డేంజరస్ థింగ్ టు హ్యావ్. మీరు ఈ బ్యాటింగ్ లో బ్యాలెన్స్ ఉండాలి, టీమ్ లో బ్యాలెన్స్ కంప్లీట్ గా ఉంటేనే, అన్ని ఆస్పెక్ట్స్ లో మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే మీరు టోర్నమెంట్ లో ప్రాపర్ గా ప్రోగ్రెస్ కన్సిస్టెంట్ గా గెలవడానికి వీలు ఉంటుంది. వీళ్ళ పరిస్థితి చూస్తే ఏంటంటే వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ 1, 2, 3 అంటే టాప్ ఆర్డర్ మీదే వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో ఎవరు కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ ద కెప్టెన్ రియాన్ పరాగ్, అలాగే సిమ్రన్ హెట్మైర్ కానీ, ఎక్స్పీరియన్స్ జడేజా కానీ, డోనోవన్ ఫెరెరా ఎవరు కూడా సరిగ్గా ఆడని పరిస్థితి. సో ఇలా అయితే కష్టం. ఇంతవరకు వాళ్ళు గెలిచిన మొదట్లో వరుసగా 4 మ్యాచ్లు గెలిచారంటే వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఇద్దరు కూడా బాగా ఆడారు. జురేల్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే లాస్ట్ 2 మ్యాచెస్ లో వాళ్ళు ఆ స్థాయిలో ఆడలేదు, ఆ మ్యాచ్లు వాళ్ళు చిత్తుగా ఓడిపోవడం చూసాం. ఇది చాలా డేంజరస్ థింగ్. వాళ్ళు ఏదో స్టేజ్లో దీన్ని ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలి. లేకపోతే ప్రతి సీజన్లో వీళ్ళకి ఇదే జరుగుతుంది. స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ చేస్తారు, తర్వాత కంప్లీట్గా తేలిపోతారు. అలాంటి ప్రమాదం లేకుండా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం. ఎస్, ఇక ఎల్ఎస్జీ పరిస్థితి చూస్తే మరింత దారుణంగా ఉంది. అసలు మొత్తం బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఫామ్లో ఎవ్వరు లేరు. సో పేపర్ మీద చూస్తే పులిలా కనిపిస్తుంది, గ్రౌండ్లో చూస్తే ఏమో పిల్లిలా కనిపిస్తుంది. సో టాప్ మోస్ట్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా, ఫస్ట్ 4 మెంబర్స్ అందరూ కూడా సో వరల్డ్లో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్, హిట్టర్స్, పవర్ హిట్టర్స్. అసలు పంత్కి ఏమైంది? పంత్ ఆడుతున్నటువంటి తీరు కానీ, మార్క్రమ్ని ప్లేసెస్ని మార్చడం కానీ, సో మార్చ్ కానీ, ఇదంతా చూస్తే లక్నో ఎందుకో ఈసారి అసలు కనీసం ఏ ఒక్క అంశం కూడా కలిసి రావట్లేదు అనుకోవచ్చా? నిజమే, ఎందుకంటే మీరు చూడండి వాళ్ళ టీంలో ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ ఉన్నారు. మిచెల్ మార్ష్, మార్క్రమ్ వాళ్ళ ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ వాళ్ళు T20 క్యాప్టెన్స్ వాళ్ళు. అలాంటి ప్లేయర్స్, నికోలస్ పూరన్ లాంటి ఒక టాప్ క్లాస్ T20 ప్లేయర్ ఉన్నాడు. ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ ఇండియన్ యంగ్స్టర్స్ కూడా సరిగ్గా ఆడలేని పరిస్థితి. అబ్దుల్ సమద్ లాంటి వాళ్ళు. ఇంకా పంత్ ఏ మాత్రం ఫామ్ లో లేడు. లాస్ట్ సీజన్ అదే పరిస్థితి అయింది, ఈ సీజన్ కూడా అలాగే. క్యాప్టెన్సీ ప్రెషర్ అతని మీద కానీ, హార్దిక్ పాండ్యా మీద చాలా ఎక్కువగా కనిపిస్తుంది. టీం బాగా ఆడకపోవడం, మ్యాచ్ ఓడిపోవడంతో వాళ్ళ పర్సనల్ ఫామ్ కూడా దెబ్బతిన్నాం అనేది మనం చూస్తుంది. సో ఆ టీంలో ఏంటంటే బౌలింగ్ బాగుంది. ఇప్పటికీ ప్రిన్స్ యాదవ్ చాలా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేస్తున్నాడు. మొహమ్మద్ షమి ఫస్ట్ స్పెల్ చాలా బాగా వేస్తున్నాడు. సో బౌలింగ్ లో వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్, మొసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. కానీ బ్యాటింగ్ వచ్చేసరికి ఎవ్వరూ సరిగ్గా ఆడని పరిస్థితి. అందుకే ఏంటంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళ ఓవరాల్ సిచ్యువేషన్ ఏమాత్రం బాగాలేదు. సో ఇప్పుడు హోమ్ లో ఆడుతున్నారు మ్యాచ్, కనీసం హోమ్ అడ్వాంటేజ్ నన్ను యూజ్ చేసుకుని ఈ మ్యాచ్ లో గెలుస్తారేమో. రాజస్థాన్ కూడా వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన టీం మీద గెలిచే ఒక సిచ్యువేషన్ వాళ్ళకి దొరుకుతుందేమో చూడాలి. వెయిట్ అండ్ సీ. సో అట్లీస్ట్ ఈ 4 బ్యాట్స్మెన్స్లో ఒక్కరి క్లిక్ అయినా కూడా సో మ్యాచ్ స్వరూపం మారిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా షమీ లాంటి బౌలర్స్ అందరూ కూడా ఉన్నారు. బౌలింగ్ యూనిట్ కొంతవరకు పర్వాలేదు, కానీ బ్యాటింగ్లోనే వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నారు. సో మార్క్రమ్ కాస్త కోస్త ఆడుతున్నాడు అనుకున్నటువంటి సమయంలో సో అతను ఓపెనింగ్లో కూడా మార్చడం కూడా ఒక మైనస్గా మారింది అనుకోవచ్చా? ఎస్, ఏమైనా మారిస్తే మార్చిన వెనక్కినట్టాలి, కానీ మార్క్రమ్ ఉన్న వాళ్ళలో అతనే కాస్త బాగా ఆడుతున్న ప్లేయర్ని అతన్ని వెనక్కి పంపించడం. సో వాళ్ళకి ఆ టీం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. నికోలస్ పూరన్ అతని యావరేజ్ 8.5 ఉంది, స్ట్రైక్ రేట్ 80 ఉంది. సో ఇప్పుడు 180 స్ట్రైక్ రేట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ దాంట్లో 80 స్ట్రైక్ రేట్తో ఎంత గొప్ప ప్లేయర్ని అతన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళతో వెళ్ళాలి. ఇలాంటి ప్లేయర్ని మీరు ఒక బర్డెన్ గా మారిన ప్లేయర్ని పెట్టుకొని మీరు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. సో చాలా టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి వాళ్ళు. తీసుకుని టీంలో చాలా మేజర్ చేంజెస్ చేస్తే తప్ప ఈ పరాజయాల రొంపి నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంది. అలాగే టీం మేనేజ్మెంట్ వైపు నుంచి కూడా ప్రధానంగా మనం చూస్తుంటాం. చాలా టీమ్స్కి సంబంధించినటువంటి
టీం సంబంధించిన ఓనర్స్ అందరూ కూడా ఫ్రాంచైజ్ ఓనర్స్ చాలా సపరేట్గా ఉంటారు. కానీ ఇక్కడ ఎల్ఎస్జి విషయంలో చూస్తే సో ఆ ఫ్రాంచైజ్ ఓనర్ ప్రెషర్ కూడా టీం మెంబర్స్ మీద కనిపిస్తుంది అనుకోవచ్చు. ఆ ఒత్తిడి కనిపిస్తుంది, దానివల్లే ఆడలేకపోతుండొచ్చు. అంటే అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ దీని వెనక ఏదన్నా ప్రెషర్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? అదే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ సంజీవ్ గోయింకా ప్రతి మ్యాచ్ కి రావడము, తర్వాత మ్యాచ్ తర్వాత క్యాప్టెన్స్ తో లాంగ్ డిస్కషన్ పెట్టడం, అది మనం రెగ్యులర్ చూస్తున్నాం. దాంట్లో అతని బాడీ లాంగ్వేజ్ కూడా అంత గొప్పగా లేదు. ఆయన చెప్పేది ఏంటంటే ఈ మధ్య ఒక ట్వీట్ కూడా చేశాడు, నేను క్రికెటింగ్ మ్యాటర్స్ డిస్కస్ చేయను మా టీంతో, ఎందుకంటే నేను క్రికెట్ ఏం ఆడలేదు అని అన్నాడు. కానీ మరి ఏం మాట్లాడతాడు ఆయన 12 గంటలు? వాళ్ళ పరామర్శ కుటుంబ విషయాలు అడుగుతాడా ఏంటో మరి? మ్యాచ్ అయిన తర్వాత అంతసేపు అడగాల్సిన అవసరం ఓనర్స్ వల్లనో లేకపోతే జనరల్ కల్చర్ వల్ల ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అలాంటప్పుడు మీకు రిజల్ట్స్ సరైన రావు. మీ ఎంత గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నా సరే, మీ 11 ఆన్ పేపర్ ఎంత బాగున్నా కూడా మీకు ఆ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం మనకు కనబడలేదు. ఎస్ సార్, టీం చూస్తే మొత్తం సిరీస్ స్టార్ట్ అవ్వడం కోసం అంటే ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు చూస్తే అన్ని జట్లతో పోలిస్తే ఎల్ఎస్జి చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వరల్డ్లో ఉన్నటువంటి టాప్ క్లాస్ ప్లేయర్స్, బ్యాట్స్మెన్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ అందరూ ఉన్నారు కాబట్టి టాప్ 4లో ఉండే జట్టు ఎల్ఎస్జి అనుకున్నాం. బట్ చూస్తే లాస్ట్ జరిగినటువంటి ప్రీవియస్ మ్యాచెస్ అన్నీ కూడా ఘోరంగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పంత్ ఫామ్లో ఉన్నటువంటి పంత్ కూడా ఈ స్థాయిలో మిగిలినటువంటి ఆటగాళ్ళని చూసి తను కూడా ఆ ఫామ్ను కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అలాగే కెప్టెన్సీ ప్రెషర్ కూడా ఏమైనా పడుతుందా పంత్ మీద రిపీటెడ్గా? పంత్ మీద క్యాప్టెన్సీ ప్రెషర్ ఉన్నట్టుగానే అనిపిస్తున్నాడు. అందుకే అతను ఫ్రీ అవ్వాలంటే క్యాప్టెన్సీ మార్క్రమ్ లాంటి ప్లేయర్కి ఇచ్చి అతను ప్లేయర్గా ఆడితే బాగుంటుందేమో బహుశా. అండ్ అతను ఏంటంటే ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడగల ప్లేయర్. సో అతను ఫ్రీ చేస్తే అతని నుంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయేమని కూడా నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ ఎవరు ఫేవరెట్గా ఉండే అవకాశం ఉంది? ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది, గ్రౌండ్ కూడా చాలా బిగ్ గ్రౌండ్గా ఉంటుంది, లక్నో గ్రౌండ్. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ కూడా వరుసగా 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. ఆల్మోస్ట్ టాప్ 1 నుంచి కూడా ఇప్పుడు టాప్ 4కి వచ్చేసింది రాజస్థాన్ రాయల్స్. సో వరుసగా బ్యాట్స్మెన్స్ ఫెయిల్యూర్ అవడం వల్ల మ్యాచ్లు కూడా కోల్పోతున్నారు. ఒకవేళ పూర్వ సీజన్లో ఏదైతే కంటిన్యూ అయిందో ఫస్ట్ టైం వస్తున్నటువంటి మ్యాచ్లన్నీ గెలవడం, సో సెకండ్ టర్మ్లో జరుగుతున్నటువంటి మ్యాచెస్ అన్నీ కూడా ఓడిపోతూ సో సిరీస్కి దూరం అవుతుంది రాజస్థాన్ రాయల్స్. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉందంటారా? రాజస్థాన్ రాయల్స్ డెఫినెట్ గా ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. అయితే ఈ గ్రౌండ్ కానీ ఈ స్టేడియం కానీ అంత హై స్కోరింగ్ గా ఉండదు. ఇప్పుడు మన లక్నోలో నెకానా స్టేడియం. మరి ఇలాంటి టఫ్ పిచ్ మీద వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడు? పర్టికులర్లీ అగేన్స్ట్ బౌలర్స్ లైక్ మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్ ఇలాంటి బౌలర్స్ ని ఫేస్ చేసి అతను ఎంతవరకు క్లిక్ అవుతాడు అనేది అది కూడా ఒక టెస్ట్. అది మహమ్మద్ షమి మనం రెగ్యులర్ చూస్తాం, పవర్ ప్లేలో మంచి మంచి వికెట్లు తీస్తున్నాడు, చాలా బౌలింగ్ విత్ లాట్ ఆఫ్ ఫైర్. సో అతను ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. రాజస్థాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే మీరు ఆ టాప్ ఆర్డర్ కాకుండా మీరు మిడిల్ ఆర్డర్ లో మార్పులు చేసుకుని హెట్మైర్ ప్లేస్ లో షానకా కానీ మరి ఎవరినైనా ప్లేయర్ ని తెచ్చుకొని మిడిల్ ఆర్డర్ ని మరింత స్ట్రెంథన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే జడేజాని కాస్త ముందు పంపించి, జడేజా చాలా స్టడీగా ఆడే ప్లేయర్. సో ఆ మార్పులు చేసుకుంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి కూడా ప్రాపర్ కాంట్రిబ్యూషన్ రప్పించుకోగలిగితే బాగుంటుంది. సో టాస్ చాలా బాగుంది. జోఫ్రా ఆర్చర్ కానీ రవి బిష్ణోయ్ కానీ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో అందుకని వాళ్ళు బ్యాటింగ్ లో ఆర్డర్ లో ఆ మిడిల్ ఆర్డర్ లో ఉన్న డొల్లతనాన్ని కవర్ చేసుకుంటే గెట్ మోర్ విక్టరీస్. సో టాస్ ఏమైనా కీలకంగా మారే అవకాశం ఉందంటారు సార్? ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు గెలవాలి అంటే, గెలుపు అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఎంత స్కోర్ చేస్తే బెటర్ అంటారు? అంటే ఇది లో స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి మీరు ఫస్ట్ బౌలింగ్ చేస్తే అవతల టీంని చిన్న స్కోర్ రెస్ట్రిక్ట్ చేయగలిగితే పిచ్ అంత బౌలర్స్కి అనుకూలంగా ఉన్నా సరే మీరు దాన్ని ఈజీగా చేజ్ చేయడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉండదు కదా. టాస్ ఖచ్చితంగా కీలకం అవుతుంది. టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఎంత స్కోర్ చేస్తే బెటర్ అంటారు? ఐ థింక్ 180 కనుక చేయగలిగితే, ఇది అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు కాబట్టి 180 చేయగలిగితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే, విన్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్లీ ఫేవరెట్గా రాజస్థాన్ రాయల్సే ఉండబోతుంది, బట్ పర్సంటేజ్ ఎలా ఉండబోతుంది? రాజస్థాన్ రాయల్స్ కి నేను 65% విన్ ప్రొడిక్షన్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకున్న టాలెంట్, ఆబ్వియస్ టాలెంట్. వైరాజ్ ఇక్కడ లక్నో విషయానికి వస్తే ఎవరు కూడా ఫామ్ లో లేని టీం గురించి మనం పెద్దగా హోప్స్ పెట్టుకోవడం కష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగిపోతుంది. ఇప్పటికే 2 మ్యాచ్లను కోల్పోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 4th ప్లేస్లో ఉంది. తిరిగి తన ఫామ్ను కొనసాగించాలంటే బ్యాట్స్మెన్స్తో పాటుగా మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి వారందరూ కూడా అద్భుతంగా రాణించాలి. అలాగే బౌలింగ్ యూనిట్ కూడా స్ట్రాంగ్గా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎల్ఎస్జి వరుస ఫెయిల్యూర్స్తో ఇప్పటికే పట్టికలో టేబుల్లో
చివరి నుంచి రెండో ప్లేస్లో ఉన్నటువంటి ఎల్ఎస్జి తిరిగి తమ హోమ్ గ్రౌండ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది, అలాగే టాప్ ఆర్డర్లో ఉన్న బ్యాట్స్మెన్స్ తిరిగి మళ్ళీ ఫామ్లోకి వస్తే ఎల్ఎస్జి భవిష్యత్తు ఏమైనా మారేటువంటి అవకాశం ఉందో చూద్దాం ఈ మ్యాచ్లో. మీరేమనుకుంటున్నారు? సో ఎవరు ఫేవరెట్గా ఉండేటువంటి అవకాశం ఉంది, టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తీసుకుంటే ఎంత రన్స్ చేయాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.